పాఠశాల జాతీయ జెండాను మరి ఆరంభ ప్రకారం ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి మన వెంకటేశ్వర గారు, అలాగే మన గ్రామ ఎంపీటీసీ గారు అయినటువంటి సరోజన ఇద్దరు సముఖంగా ఎగరేయవలసిందిగా కోరుచున్నాం. Flag salute. Order. Flag salute. Order. సాగిపోవు రంగు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా, రంగు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శౌర్యానికి గుర్తురా, తెల్లని రంగురా శౌర్యానికి గుర్తురా, రండి ఓ బాలురార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురువయ్యా, రండి ఓ బాలురార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురువయ్యా, రంగురా పాడి పంటల గుర్తురా, ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, రండి ఓ బాలురార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురువయ్యా, రండి ఓ బాలురార బండి బయలుదేరా, ఇంకా జెండా ఎగురువయ్యా, మూడు రంగుల జెండా, మన మూడు రంగుల జెండా. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పాఠశాలకు విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ శ్రీ గార్పాటి భాస్కరరావు గారికి, మండల వైస్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి సరోజిని గారికి, అదేవిధంగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పెనుమర్తి వెంకటేశ్వరరావు గారికి, ఇతర గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు తెలుసు స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం. మనం ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ఆగస్టు 14 రాత్రి గతంలో 400 సంవత్సరాల పాటు అతి క్రూరంగా దుర్మార్గంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వారి నుంచి మనకి విముక్తి కలిగింది. మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం అంత తేలిగ్గా ఏదో అడిగితే ఇచ్చేయలేదు. ప్రాణాలు త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. అందులో ప్రధానంగా చాలామంది ఉన్నారు. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళ పేర్లు మనకి వినిపిస్తాయి ఎక్కువ. సుభాష్ చంద్రబోస్, వీళ్ళ పేర్లు వినిపిస్తాయి. ఎందుకంటే ఆ స్వాతంత్రం వచ్చిన సమయంలో వీళ్ళందరూ ఉన్నారు, బ్రతుకున్నారు. అంతకు ముందే 100 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, అనేక మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున వాళ్ళని స్మరించుకోవడంతో పాటు మన బాధ్యత కూడా మనం గుర్తెరగాలి. ఈ విధంగా తోటి వారికి సాయం చేస్తే
అదే దేశభక్తి. నేను బాగుండటంతో పాటు నా పక్కోడు కూడా బాగుండాలి అనుకోవడమే దేశభక్తి. పెట్టాలి దేశాన్ని అభివృద్ధి పదంలో. మన తెలివితేటలు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ గారపాటి భాస్కరరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. ఆ రోజు నుంచి కూడా నేను ఫోన్ చేసి సార్ నాకు ఈ అవసరం ఉందంటే అని చెప్పడం ఊరుకోవడం, తర్వాత మళ్ళీ ఎవరో ఒకరిని పంపించడం, ఆయన వచ్చి శ్రద్ధ చేయడం, దాన్ని రెక్టిఫై చేయడం, ఆ పని చేసి పెట్టడం, ఈ విధంగా ఆయన చేసి పెడుతున్నారు. అందుకని చెప్పి ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ఆసక్తి చూపట్లేదు. మనం ఇక్కడ ఎన్ని సదుపాయాలు ఉండి ఎంత బాగా చెప్పి ఎంత కష్టపడి 4:30 వరకు ఉండి చెప్పినా కానీ పేరెంట్స్కి నచ్చట్లేదు, ఎక్కట్లేదు. సార్ పరిస్థితి ఇదేని చెప్పాం. సర్పంచ్ గారికి చెప్పిన వెంటనే సరే మనం కూడా వెళ్దామండి అని చెప్పినప్పుడు ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ మేడం సరోజిని గారు, అప్పుడున్నటువంటి ఫణేంద్ర గారు, అదే రకంగా వినోద్ గారు, వీళ్ళంతా కలిపి వెళ్ళి ప్రతి పేరెంట్ని, మన క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ప్రతి పేరెంట్ని టచ్ చేయడం జరిగింది. అలా టచ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ కనిపించింది. మ్యాక్సిమం వెళ్ళిన మ్యాక్సిమం అందరూ జాయిన్ చేశారు, ఒకళ్ళిద్దరు తప్ప. ఇది చాలా ఈ స్కూల్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రోత్సాహం అన్నమాట. గ్రామస్తులు కూడా తోడ్పాటును అందిస్తున్నారు. ఈ ముత్యాల రామకృష్ణ గారు ఆగస్టు 15 ప్రతి సంవత్సరం కూడా 1000 రూపాయలు పంపడం జరుగుతుంది సొసైటీ నుంచి. మరి ఆయన కూడా ఈ ప్రతి సంవత్సరం ఈ బుక్స్ అట్లో ఏదో ఒకటి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మొన్న మెగా పేరెంట్ డే జరిగినప్పుడు ఈ పిచ్చికల వెంకటేశ్వరరావు గారు ఈ పిల్లలకి భోజన ప్లేట్లు అందించడం జరిగింది. ఆయనకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా పిల్లలు అక్కడ కూర్చుని భోజనం చేస్తారు. వేసవకాలం కానీ ఈ జూన్ జూలైలో కానీ వాళ్ళ నాన్నతో చెప్పిందండి. మామిడూరు గంగాధర్ పనిచేస్తారు. ఆ అబ్బాయి పిల్లలు అంత ఇబ్బంది పడుతుంటే మనం ఎందుకు ఊరుకుండాలని చెప్పి అబ్బాయి యాక్చువల్గా ఈ పాలితను ఇది చేస్తాడు. గబగబా ఒక ఫ్యాన్ కొనిపించాడు. ఆయనతో పాటు మాస్టర్ కూడా ఒక ఫ్యాన్ కొని పిల్లలు భోజనం చేసేటప్పుడు ఫ్యాన్ ఉండలేక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మాస్టర్కి గంగాధర్కి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మామిడూరు రాంబాబు గారు లాస్ట్ ఇయర్ బుక్స్ పంపించడం జరిగింది, ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవులపల్లి వేణుగోపాలకృష్ణ గారు, ఈయన ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ మెమెంటోలు ఇచ్చేవారండి. ఈ సందర్భంగా నేను మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు సరే ఆయన ఈరోజు పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇలా పంపించడం జరిగింది. ఇటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ ఆల్. స్వాతంత్ర దినోత్సవం అనేది మనకు తేలిగ్గా వచ్చిన విషయం కాదు. 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాల పాటు అనేక కష్టాలకు గురి చేశారు. దాన్ని మనం ప్రజలు ఈరోజు మనంత స్వేచ్ఛగా మరి ఆనందంగా తిరగలుగుతున్నాం అంటే ఆ త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలితం విషయాన్ని మనం అందరం కూడా గుర్తెరగాలి. పాఠశాలలు ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. మరి మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్, నెహ్రూ ఇటువంటి అందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో కష్టపడి మనకి ఈరోజు స్వేచ్ఛా వాయువులు మనకు ప్రసాదించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుందాం. మరి ఇంకా మన మాస్టర్ చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ మాకు సహకరిస్తున్నటువంటి మరి సర్పంచ్ గారికి ప్రత్యేకమైన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే చైర్మన్ గారికి కూడా పాఠశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి శుభోదయం. పూజలైనటువంటి ఉపాధ్యాయులకు, వేడుకకు విచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతీయులందరికీ ఒక పండుగ దినం. మనల్ని 200 ఏళ్ళగా పాలించిన బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. బానిస సంఖ్యలు తెంచుకొని ఒక స్వాతంత్ర దేశంగా మన భారతదేశం అవతరించిన రోజు. అయితే ఈ స్వాతంత్రం మనకు అంత సులువుగా లభించలేదు. My name is John Krupal. I study in 4th class in our school.
Firstly, I wish you all a very happy Independence Day. Today is August 15th. We are now. It is our Independence Day. We are all celebrating 78th Independence Day. Independence Day is the most important for India. After a long year of survival, our great freedom fighters sacrificed their whole life for the independence of our country. So we must respect all of them. And Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Subhash Chandra Bose, Bhagat Singh, Dr. B.R. Ambedkar, and many others. Jai Hind. Good morning, everyone. My name is Chandni. I am studying first class in the MP School, Cormidley. Today, we are celebrating Independence Day. 79 Independence Day. 15 August 1947 got independence. Independence is a national festival. Our country. Jai Hind. Very good. Assembly Day Sports. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు ఇచ్చేసిన గ్రామస్తులకు మరియు సిబ్బందికి, సచివాలయ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే బాలబాలికలకు నా ఆశీస్సులు. ఇప్పుడు మనం
కోరిమిల్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే కొంచెం అందరూ చెప్పాలి. మేము ఏదో పాటు పడుతున్నాం కానీ చేస్తున్నాం కానీ ఏదో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని కొందరు అలాగ అంటారు. మేము చేసే మట్టుకైతే మేము నిదానంగా వెళ్తున్నాం అనుకోండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే చూసి ఊళ్ళో సహకారం కూడా ఉండాలి. ఊళ్ళో ఏమన్నా ఉన్నవాళ్ళు కొంచెం ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని కొంచెం ముందుకు రావాలి. మీరు కూడా దీంట్లో ఉన్నవాళ్ళు మీరంటే మీరు అందరూ కాదు. అలాగే మనం స్కూల్లో జాయినింగ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లంట బ్రహ్మాండంగా చదివింది. అమ్మాయిది చెప్పింది ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్లో చెప్పింది. అలాగా కొంచెం అందరూ మన పిల్లల్ని కాన్వెంట్కి పంపేసి ఇది చేయకుండా గవర్నమెంట్ నుంచి మనకి బాగా అన్ని డ్రెస్సులు కానీ షూ కానీ అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. మనం చూసుకుని ఇక్కడ చెప్పించుకుంటే మన మాస్టర్లు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాగా చెప్తున్నారు, కష్టపడుతున్నారు. చాలా పిల్లలను బట్టే శుభ్రంగా పాట పాడారు. ఆ పాట నాకైతే రాదు, మరి మీకు ఎవరికైనా వచ్చారో తెలియదు కానీ అది నా దృష్టికి తీసుకొస్తే మరి మన పైన ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మన గ్రామానికి మరింత సేవలు అందించగలనే ఉద్దేశం ఆయన చెప్పేటువంటి మాటలు నాకు అర్థమైంది. కాబట్టి మీరందరూ కూడా మన సర్పంచ్ గారికి మరి మండలానికి మరి ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మండల ఎంపీడీసీ గారికి మన గ్రామస్థ మన సమస్యలు చెప్పుకుంటే ఏ సమస్య అనేది చెప్పకుండా మనకేం తెలియదు. మన మనసులో పెట్టుకుని నాకు అది అవ్వాలి ఇది అవ్వాలి అంటే ఏది అవ్వదు. కాబట్టి మన గ్రామ సమస్యల్ని అంటే వీధుల్లో కానీ మన ఎటువంటి విషయాలు ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే ఈ సందర్భంగా మరి ఆయన తెలియజేస్తారు. కాబట్టి గ్రామం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసి వాళ్ళకి పాఠశాల గురించి ఎంతో అభిమానం ఉంటే తప్పించి విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల గురించి ఆ విషయాలు చెప్పలేరు. అటువంటి చక్కగా వారికి ఈ సందర్భంగా పంచాయతీ తరపున అలాగే మా పాఠశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ గారు కొనసాగించుకుంటున్నారు. తీసుకొచ్చి మనల్ని ఈ రోజు స్వేచ్ఛగా నిలబెట్టి మనకి రాజ్యాంగం హక్కు కల్పించి ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకి అప్పచెప్పారు. కాబట్టి మనం ఏంటంటే మన దేశానికి కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ముందు మన ఇక్కడ ముందుగా మన గ్రామంలో నిజంగా ప్రెసిడెంట్ గారు అన్నటువంటి ఆయన చాలా వరకు ఇస్తున్నాడు. కాకపోతే ఉన్న ప్రజలు కూడా ఒక 90% ఆయన చేయగలిగితే కనీసం ఒక 20% మీరు ఆయనకు సహకారం అందిస్తే మన గ్రామం ఎంతో మీరు ముందుకు వెళ్తుంది. నాకు కనపడలేదు, చాలా కలిసిమెలిసి ఎంతో ఆప్యాయంగా ప్రేమలతో ఇక్కడ ప్రజానికం చాలా ఇదిగా ఉంటున్నారు. నాకు అది ముందుగా చాలా నచ్చింది. అలాగే మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యలు ఏమున్నాయి, ఎలా సరి చేయాలి, ఏం చేయాలి, పై వారితో మండల స్థాయి వాళ్ళతో ఏం మాట్లాడాలి, జిల్లా అధికారులతో ఏం మాట్లాడాలి, ఎలా చేస్తే మనకు గ్రాంట్ వస్తుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం, ఇవన్నీ వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ ఊరికి ముందుకు చేయాలి, సమస్యలు తొలగించాలి ఊర్లో ఉన్నటువంటిది. అదేవిధంగా మీరు సహకరించండి ఆయన అడుగుతున్నాడు. సిబ్బంది కూడా అలాగే మేము కష్టపడుతున్నాం. ఖచ్చితంగా గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా నేను 100% నా కష్టాన్ని పెడతానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన మన గ్రామస్తులకు, మన సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన చిన్న బిడ్డలకు, స్కూల్ పిల్లలకు, తల్లిదండ్రులకు, అలాగే ఇచ్చేసిన అందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి అందరూ కూడా మరి ఆగస్టు 15 అంటే మరి ఏ రీతిగా మనకి ఇలాగ స్వాతంత్రం వచ్చిందో మరి పెద్దలైన వారు అలాగే మరి సార్లు అందరూ కూడా చెప్పారండి. మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వాతంత్రం మనం బానిసలుగా ఉన్నామని మరి ఎంతో కృషి చేసి కష్టపడి ప్రాణత్యాగాలు చేసి ఎంతో పోరాడి మన దేశాన్ని మనకి రావాలని పోరాడి మనకి ఈ దేశం స్వాతంత్రం తెచ్చిన ఈ రోజండి. మరి అందు నిమిత్తం అయితే మరి మన రాష్ట్రం ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో కూడా అందరూ కూడా ఇలాగ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారండి. మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి చిన్న బిడ్డలు చదువుకునే బిడ్డలు అయితే మరి చదువుకోవాలి. అందరిని కూడా నేను ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్తున్నాను, మీరు అందరూ కూడా వినాలి, చదువుకోవాలి. మీ భవిష్యత్తు బాగోవాలంటే మంచి చిన్న వయసు నుంచే స్టడీ బాగోవాలి. అందుకని మీరు చాలా బాగా చదువుకుని మంచి భవిష్యత్తులో ఉండాలని నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి ఎంపీటీసీగా మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరికి కూడా ఆగస్ట్ 15 శుభాకాంక్షలు.
అందరికీ నమస్కారాలు. Salute! Order! Salute! Order! Salute! Order! जनगण मन विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलय तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे जाहे तव जय दादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय जय हे जय 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 हे वंदे मातरम सुजलाम सुफलाम मलयज सीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम वंदे मातरम शुभ्रजोत्स्ना पुलकितयामिनी कुसुमिता द्रुमदल शोभिनी सुभाषिनी सुमधुर भाषिनी सुखदम्ब वंदे చేసినందులో పుర ప్రముఖులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కోరిమిల్లి సొసైటీ నేను ఈ సొసైటీ గురించి అన్ని అభివృద్ధికి అన్ని ముందుండి పనిచేస్తానని తెలియపరుస్తున్నాను. ఇది ఎంతో ఈ స్వాతంత్రం మనకి ఎంతో పెద్దలు గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు ఇటువంటి పెద్దలందరూ కలిసి చేసిన ప్రయత్నం వల్ల వచ్చింది. దీన్ని మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అంత పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జరుపుకునే వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి అన్నారు ఎవరు తప్పట్లు కొట్టకండి, సాల్యూట్ చేయండి. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले कैसी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा पर्वत सबसे ऊंचा हमसाया आसमान का पर्वत वो सबसे ऊंचा हमसाया आसमान का
जुबा हमारा हमारा सारे जहां से हदम से रश्के जिना हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा मजहब नबी से काटा आपस में बेरे रखना मजहब नबी से काटा आपस में बेरे रखना हिंदी हम वतन हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा। ఈ సొసైటీ వారి దగ్గర నుంచి ఏదో ఒక కానుకలు మనకి ఇస్తున్నారు. వాళ్ళకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్క ప్యాట్లు కానీ అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు ఒకరికి 4 పుస్తకాలు అలా అంగన్వాడీ విద్యార్థులకు సంబంధించి మరి ప్లేట్లని అన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి పాఠశాల దగ్గర ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి మా పాఠశాలలోని విద్యార్థుల కోసం మరి మీ యొక్క సహాయ సహకారం అందించాల్సిగా కోరుతున్నాం. Yeah.